స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చూసుకోబోతున్నాం రామ్నగర్ గుండు ఫిష్ మార్కెట్ హైదరాబాద్. ఆంధ్ర తెలంగాణ చుట్టుపక్కల నుంచి కాకినాడ సముద్రం వైపు నుంచి రకరకాల చేపలు ఇక్కడికి వస్తాయండి. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతుంది చేపలు. సో ఈ ఫిష్ మార్కెట్ చూస్తున్నాం. ఫిష్ మార్కెట్లో హోల్సేల్ సేల్స్ జరుగుతూ ఉంటుందండి. కొంచెం ముందుకెళ్తే రీటైల్ కూడా అమ్ముతూ ఉంటారు. ఈ రోడ్డు మీద ఉన్నాయన్నీ హోల్సేల్ మొత్తం 50 కేజీలు 100 కేజీలు మినిమం 30 కేజీలు అమ్ముతారు. పెద్ద పెద్ద చేపలన్నీ ఉంటాయి ఇక్కడ. అప్పుడు తీసేది ముందు అందులో ఒక వైట్ కవర్ ఉంది సపరేట్, ప్లాస్టిక్ కవర్లో ఇంకో కవర్ ఉంటుంది. ఫ్రెష్ ఇక్కడ ఉండు, ఫ్రెష్ లేకపోతే రిటర్న్ తెచ్చి 20 చైన్ లేదు. ఫోన్పే ఉందా? ₹40 మీరు రాండి, వచ్చి ఇచ్చేస్తాం. 320 అవుతుంది సార్. 190 3 కేజీలు 270 ఎక్స్ట్రా ఉందా? 270 అంటే 500, 180. మళ్ళీ తర్వాత కుదరదు, ఇప్పుడే తీసుకొని చేయండి. నిమిషాలు ఉండండి. ఎందుకు ఇలా కేజీ 90, 100 అలా ఉన్నాయండి. బొచ్చు చేపలు, రవ్వ చేపలు ఉన్నాయి. మేము ఒక 3.5 కేజీలు బొచ్చు తీసుకున్నామండి. ₹90 అక్కడ కేజీ. ఈ ఫంగస్ చేప ఇలాగా
రూపీస్ ఉన్నాయి అన్నీ దాదాపు 90-100 ఎక్కువ రేట్లు ఇవ్వండి ఇలా. ఇది హోల్సేల్ ప్రైస్ కాబట్టి కొంచెం తక్కువగా దొరుకుతాయి ఇక్కడ. ఇదే మార్కెట్కి వెళ్తే మనకి 150 అట్లా 160 అట్లా అమ్ముతారు. ఎలా బాబు? 400, 450 అండి. 400, 450 చెప్తున్నట్టుంది కేజీ అవి. ఇవన్నీ మసాలాలు తక్కువ. ఏందిరా నీ బాధ? ఇంకా రకరకాల చేపలు మనకు ముందుకెళ్తే కనిపిస్తాయండి. సిల్వర్ కరెంట్ ఇది మార్నింగ్ 5 నుంచి 7 లోపల తీసుకోవాలండి ఫిష్. తర్వాత మనకి కావాల్సిన ఫిష్ దొరకదు, అంతా అయిపోతాయి. ఇవన్నీ లోకల్ మార్కెట్కి వచ్చేస్తాయి. తర్వాత 160 నుంచి 180 వరకు వాళ్ళు ఇష్టం ఎంత రేట్ అయినా పెంచేస్తారు. ఇప్పుడు మనకి ఎక్కువ 4 రకాల చేపలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ. ముందుకెళ్తే మరిన్ని రకాలు చూడొచ్చు. బాడీలో ఎంగిలం చేపలు కేజీ 400 చెప్తున్నారండి. బయట 800 దాకా ఉంది వంజరం. కొద్దిగాలండి కొంచెం వేరే రకాల చేపలు ప్రారంభం అయ్యాయి నుంచి. ఎక్కువగా బొచ్చలు, రవ్వలు ఉన్నాయండి. అవి కాకుండా వేరే రకాలు కూడా ఉన్నాయి. ఈ చేపలన్నీ వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి ఐస్ ఫ్యాక్టరీ అండి ఇది. మనకు ఉన్న చేపల్ని ఇక్కడ బాగు చేస్తూ ఉంటారు వీళ్ళు. కేజీకి ఇంత తీసుకుంటారు. మాట్లాడండి, లోపల బాగు చేస్తూ ఉంటారు. కేజీ 20 రూపాయలు తీసుకుంటున్నారు బాగు చేయడానికి. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, సంక్రం మీద ఉంది, పీతలు ఉన్నాయి, నెత్తళ్ళు ఉన్నాయి. సముద్రం చేపలు కావాలంటే ఇక్కడ అన్ని చూస్తున్నాం. అవేం చేపలు? టూనా ఫిష్ ఎలా అండి కేజీ? టూనా ఎలా? 150 రూపాయలు తీసుకుంటున్నాడు అండి టూనా ఫిష్. టూనా ఫిష్ కేజీ 150 తీసుకుంటున్నారు. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి. వీటిలో ఉన్నాయి ఎర్ర రొయ్యలు ఉన్నాయి, పచ్చ రొయ్యలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి, మ్యాక్రిల్స్ ఉన్నాయి.
బాగా ఉన్నాయండి. ఈత 150 ఏంటండి. ఇదేం చెప్ప भैया ये 400 550 ये क्या है? 350 कौन सा फिश है? टम అన్ని మంచిదేనా బాబు, ఖరాబ్ లేవన్నీ. కేజీ 250 ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. కాబట్టి అన్నిటి పేర్లు అడగడం కష్టం. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇది కింగ్ ప్రాన్స్ అండి. बहुत छोटा हो जाता वहाँ देखना। क्या प्राइस है भैया? 430 అండి ప్రాన్స్. 300 నుంచి 450 వరకు వెరైటీని బట్టి ఉన్నాయి ప్రాన్స్. 300 నుంచి దొరుకుతున్నాయి ప్రాన్స్. ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి చిన్న ప్రాన్స్. ఎలాగ రొయ్యలు 240 అంట చిన్న రొయ్యలు కేజీ. కేజీ 240 నుంచి ఉన్నాయండి. కుప్పల కోసం అమ్ముతున్నారు. కుప్ప కొనుక్కుంటాయి. హార్బర్ నుంచి వస్తాయి ఇవన్నీ. కాకినాడ అటు సైడ్ నుంచి వస్తాయి. ఇక్కడ షార్క్స్ ఉన్నాయండి, బేబీ షార్క్స్. టూనా ఫిష్, పాంప్రెట్ ఫిష్, ఏం మాట్లాడుతున్నాడు? సరే సరే సైడ్ 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 చెప్తున్నాడు. టూనా ఫిష్ ఇక్కడ బొమ్మిడాయిలు ఉన్నాయంట. చేపలు కేజీ 250 చెప్తున్నారు కేజీ. అవి బొమ్మిడాయిలు, పీతలు, టూనా ఫిష్. ఇవి ఎలా ఉంది? ఏం చెప్ప ఏం చెప్పదు ఏం చెప్పదు గొరసలు అంటుంది. కేజీ 60-70 అట్లా అమ్ముతున్నారు. ఇవన్నీ వంజరం చేపలు కేజీ 400 అట్లా అమ్ముతున్నారు. బేరం చేస్తే 300 కూడా ఇస్తారండి కేజీ. మనం ఎక్కువ తీసుకుంటే తక్కువకి ఇస్తారనమాట. ఇవి మొత్తం కూడా వంజరాలండి. చేపలు క్లీన్ చేసేవాళ్ళు అండి. కేజీ 20 రూపాయల లెక్కన తీసుకుంటున్నారు క్లీన్ చేయడానికి. మనకి ఎలా కావాలంటే అలా క్లీన్ చేసి ఇస్తారు. బోన్లెస్ చేస్తే మాత్రం 30 రూపీస్ నుంచి 40 రూపీస్ తీసుకుంటారు. ఇది బోన్లెస్ కటింగ్ అండి. స్కిన్లెస్ కటింగ్ చేస్తారు, బోన్లెస్ కటింగ్ చేస్తారు.
ఫ్రై కోసం కట్ చేయబో. ఫ్రైకి చేయమనండి కటింగ్. ఫ్రైకి రొయ్యలా చేపలు ఉంది, పొట్ట తీసేస్తున్నారండి. చేపలతో అలాగే ఉంచుతున్నారు. కేవలం పొట్ట తీసేస్తున్నారు, ఘాట్లు పెట్టేస్తున్నారు. డైరెక్ట్ ఫ్రై చేసుకోవడానికి చేప. ఇది మనం తీసుకున్న ఫిష్ అండి. మొత్తం 3 కేజీలు 600 గ్రాములు వచ్చింది. 2 ఫిష్లు వచ్చేది. కేజీ 90 లెక్కన ఇచ్చాడు మనకి. రొయ్యలు బాగు చేస్తున్నారు ఒకటి. డాడీ చివరి ముక్క దిగిస్తే అంత పెద్దగా ఉడికిద్దా? గిన్నెలో ఉడకదు. అయితే 2 ముక్కలు అట్టు చేయాలి. పెద్ద ముక్క కదా, ఉడకదు. సైడ్ కెమికల్ వద్దా? సైడ్
ఈ చేపని బోన్లెస్ చేస్తున్నారండి. బోన్లెస్ ఫిష్ కటింగ్ ఎలా చేస్తారు చూడండి. కటింగ్ వస్తుంది చేపలు వస్తే స్కిన్లెస్ చేస్తుందండి దాన్ని. కెమికల్ కూడా ఇక్కడ మనం చూసుకుంటే పీతలు ఉన్నాయండి. ఆకు చేపలు కూడా ఉన్నాయి. తిరిక అంటారు, మన తెలుగులో చేప అంటారు, తమిళ్లో తిరిక అంటారు. బీన్స్ అండి. ఇది ఏం చేపలు? ఎంత రేట్ ఇది? 250. పోలా చేప అంటండి దీని పేరు. 250 రూపీస్ అంట కేజీ. బొంబిడాయలు అంతకైతే పాంపరెట్లు అండి. టూనా ఫిష్. ఇదేం చేపలు అన్నా? ఏంటిది? పార్లింగ్ అంట చేప. ఇవి ఆల్రెడీ చేప కట్ చేసినట్టుగానే ఉన్నాయండి. ఇవి ఏం చేపలు ఇవి? నాలుకలు అంట. ఎలాగేది కేజీ? 150 సార్. కేజీ 150 అంటండి. ఒక సైడ్ కట్ చేసినట్టుగా ఉన్నాయి కానీ చేప ఉంటామే అంత. నాలుకలు అంటున్నారు వాటిని. ఇవన్నీ టూనా ఫిష్. ఈ బేబీ షార్క్. షార్క్స్ వచ్చి కేజీ 400 చెప్తున్నారు. కొర్రమైన చేపలండి. కేజీ ఎలా అన్నా? కేజీ ఎంత? 450. 400 నుంచి 450 వరకు అమ్ముతున్నారండి కొర్రమైన చేపలు. ఇదంతా కటింగ్ సెక్షన్ అండి. ఐదింటికి స్టార్ట్ అయ్యే మార్కెట్ కరెక్ట్గా 8-8:30కల్లా అయిపోతుందండి. మొత్తం సేల్స్ అన్నీ అయిపోయి కటింగ్ మాత్రం 10-11 వరకు ఉంటుంది. ఇక కొన్ని రీటైలర్లు 1-2 షాపుల్లో కటింగ్ వాళ్ళే తీసుకొచ్చి పెట్టి అమ్ముకుంటారు. మ్యాక్సిమం అయిపోయింది. చూసారా మనం వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అన్నీ ఖాళీ అయిపోయినాయి.